హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజైతే మీకు వెజ్లో బిర్యానీ అయితే చూపిస్తాను. పన్నీర్ బిర్యానీ చాలా బాగుంటుంది, టేస్టీగా ఉంటుంది. నాన్ వెజ్ తినని వాళ్ళకైతే ఇది చాలా ఇష్టపడతారు. ఒకసారి మీ ఇంట్లో కూడా ఇలా ట్రై చేయండి మేము చేసినట్లు. ముందుగా పన్నీర్ని అయితే తీసుకోవాలి, ఇలా కట్ చేసుకోవాలి ముక్కలు ముక్కలుగా. చూడండి, మేము కొంచెం ఎక్కువ క్వాంటిటీ చేస్తున్నాము ఇంట్లో అందరికి సరిపోయేటట్టు. చూడండి, ఇలా అయితే కట్ చేసి పెట్టుకోవాలి పన్నీర్ పీసెస్ని అయితే. చూడండి, ఈలోగా కడాయి పెట్టి అందులో ఆయిల్ పోసుకోవాలి. ఈ పన్నీర్ని డీప్ ఫ్రై చేయడానికి ఇలా కొన్ని కొన్ని వేసుకుంటూ లో ఫ్లేమ్లోనే పన్నీర్ని డీప్ ఫ్రై చేసుకోవాలి, గోల్డెన్ కలర్ వచ్చే వరకు. హై ఫ్లేమ్లో పెడితే మాడిపోతాయి, అందుకే లో ఫ్లేమ్లోనే ఇలా కాల్చుకోవాలి. చూడండి, ఇలా ఈ కలర్ అయితే రావాలి. చూడండి ఎంత బాగా కనిపిస్తున్నాయో. ఈ కలర్ వచ్చాక మనం తీసి పక్కన పెట్టుకోవాలి. ఈ తీసి పక్కన పెట్టుకున్న పన్నీర్ పీసెస్ని వాటర్లో వేసుకోవాలి. వాటర్లో వేసి పక్కన పెట్టుకోవాలి. ఆనియన్స్ కూడా డీప్ ఫ్రై చేసి పక్కన పెట్టుకోవాలి. ఈ కర్రీ కోసం అయితే ఈ మిర్చిని కూడా ఫ్రై చేసి పక్కన పెట్టుకోవాలి. పన్నీర్ గ్రేవీ తయారు చేయడానికి మనకి చింతపండు కూడా యూజ్ అవుతుంది. చూడండి, చింతపండు కడిగి పక్కన పెట్టుకోవాలి. ఆనియన్స్ కూడా పడతాయి కర్రీకి. ఒక పావు కేజీ ఆనియన్స్ని సన్నగా కట్ చేసి పెట్టుకోవాలి. 3 కేజీస్ బాస్మతి రైస్ని కడిగి అందులో బగారా ఆకు, అనాస పువ్వు, కొత్తిమీర, లవంగాలు, దాల్చిన చెక్క, యాలకులు, కొత్తిమీర, సాజీరా అవన్నీ వేసి పెట్టాము. బాస్మతి రైస్ని కడిగి అందులో కాస్త నిండా వాటర్ పోసి ఇవైతే వేసాము. చూడండి, ఇప్పుడు కర్రీకి అయితే ఒక కడాయి పెట్టి అందులో కాస్త ఆయిల్ పోసి బిర్యానీ ఆకును మనం కట్ చేసిన ఆనియన్స్ అన్నీ వేసుకోవాలి. పావు కేజీ ఆనియన్స్ సన్నగా కట్ చేసినవి ఆయిల్లో గోల్డెన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి. ఇప్పుడు 1/2 కేజీ టమాటాలను అయితే మిక్సీ పట్టి పక్కన పెట్టుకోవాలి. ఇది గ్రేవీ కోసము. పన్నీర్ ఫస్ట్ కర్రీ వండాకనే మనం బిర్యానీ లాగా వేస్తాము. చూడండి, ఇప్పుడైతే మనం ఈ అన్నాన్ని అయితే పొయ్యి మీద పెట్టి 70% వరకు ఉడికే వరకు ఉంచుకోవాలి. ఈలోపు ఆనియన్స్ కూడా మగ్గాయి. చూడండి, కొంచెం గోల్డెన్ కలర్లో వచ్చాయి. ఇలా వచ్చే వరకు మనం కలుపుకుంటూ ఉండాలి. ఇలా అయ్యాక మనం టమాటా ప్యూరీ తయారు చేసుకున్నాం కదా, అది కూడా ఇందులోనే వేసుకోవాలి. ఇదంతా ఒకసారి కలుపుకోవాలి. పన్నీర్ కర్రీ అయ్యేలోపు రైస్ కూడా అవుతుంది. చూడండి, వాటర్ అయితే పీల్చేసుకుంది రైస్. రైస్ అనేవి 70% ఉడికాక మనమైతే అందులో ఉన్న వాటర్ అన్ని ఇలా వంపుకోవాలి. పక్కకైతే పెట్టుకోవాలి రైస్ని. ఈలోపు గ్రేవీ కూడా రెడీ అయినట్టే. చూడండి, ఈ టమాటా ప్యూరీ అనేది కొంచెం పచ్చివాసన పోయే వరకు ఉడికించుకోవాలి. రైస్ అయితే మనం వంపేసుకొని అయితే పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు రైస్ పని అయినట్టే. మనకి ఇప్పుడు కర్రీ ప్రాసెస్ ఉంది. చూడండి, ఇందులో కాస్త పసుపు వేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా ఇప్పుడే వేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు మొత్తం ఒకసారి కలుపుకోవాలి కలిసేలాగా. ఈలోపు మనం పెరుగు కూడా ప్రిపేర్ చేసుకుందాం. పెరుగు కూడా పడుతుంది. మేము ఎక్కువ క్వాంటిటీతో చేస్తున్నాం కాబట్టి 1/2 కేజీ పెరుగు కూడా పడుతుంది. చూడండి, ఇప్పుడు పెరుగును కూడా మంచిగా ఒక స్పూన్తోని గడ్డలు లేకుండా మెత్తగా చేసుకోవాలి. ఇలా స్పూన్తో కలుపుకోవాలి. ఇలా పెరుగును మెత్తగా చేసుకున్నాక ఇప్పుడు మనం టమాటో ప్యూరీలను అయితే ఈ పెరుగు కూడా యాడ్ చేసుకోవాలి. మనం ముందుగా కలిపి పెట్టుకున్న చింతపండు రసం కూడా పెరుగుతో పాటు వేసుకోవాలి. ఇప్పుడు ఈ రెండింటిని మంచిగా కలుపుకోవాలి.
ఇలా బాగా కలుపుకోవాలి, పెరుగు అంతా కలిసేలాగా కర్రీలో. ఇప్పుడు ఇందులో కాస్త పుదీనా కూడా వేసుకోవాలి ఫ్లేవర్ కోసం. పుదీనా వేసుకొని మరోసారి కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులో గరం మసాలా వేసుకోవాలి పౌడర్, ఒక 2 టేబుల్ స్పూన్. ఇది కూడా మొత్తం కలిసేలాగా కలుపుకోవాలి ఒకసారి. చూడండి, ఇలా అయితే కలుపుకోవాలి. ఇలా మొత్తం కలుపుకున్నాక మనం ముందుగా డీప్ ఫ్రై చేసుకున్న పన్నీర్ ముక్కలను కూడా అందులో వేసుకోవాలి. చూడండి ఎంత బాగా కనబడుతుందో. ఈ పన్నీర్ ముక్కలు కూడా మొత్తం గ్రేవీ అంతా పట్టేలాగా కలుపుకోవాలి. ఒక 15 మినిట్స్ అయితే కర్రీ అయిపోయినట్టే. ఈ గ్రేవీ అనేది పన్నీర్ ముక్కలకు పడితే సాఫ్ట్గా చాలా బాగుంటుంది బిర్యానీలో వేసినప్పుడు. చూడండి, చివరగా కొత్తిమీర కూడా వేసేసుకోవాలి. కర్రీ అయితే ప్రిపేర్ అంటే ఇప్పుడు మనం బిర్యానీకి ఎలా చేయాలో చూసేద్దాం. ముందుగా వెడల్పాటి బిర్యానీ గంజి తీసుకుని అందులో కాస్త ఆయిల్ అప్లై చేయాలి. చూడండి, కర్రీ కూడా అయిపోయింది. స్టవ్ ఆఫ్ చేసేస్తే అయిపోయినట్టే. మనం ఇప్పుడు ఆయిల్ అయితే అప్లై చేసాము. ఇప్పుడు ఈ రైస్ని అందులో కాస్త ఒక లేయర్ లాగా ఫామ్ చేసుకోవాలి. ఇలా రైస్ని హాఫ్ వరకు వేసి ఇప్పుడు కర్రీ కూడా అందులో వేసేయాలి. పూర్తి కర్రీ వేసేసుకోవాలి. మొత్తం ఇలా పరుచుకోవాలి కర్రీని కూడా రైస్ మీద. కర్రీ కూడా రైస్ మీద మొత్తం ఇలా పేర్చుకోవాలి. ఇప్పుడు మిగతా సగం రైస్ కూడా ఈ కర్రీ పైన వేసుకోవాలి. వేసుకునే ముందు అందులో ఫస్ట్ ఫ్రైడ్ ఆనియన్స్ వేసుకోవాలి. చూడండి, కొన్ని అయితే ఇలా ఫ్రైడ్ ఆనియన్స్ కూడా వేసుకోవాలి. కొత్తిమీర, పుదీనా కూడా చల్లుకోవాలి ఇలా లేయర్ లాగా. ఇప్పుడు మిగిలిన రైస్ కూడా ఈ కర్రీ పైన అయితే పేర్చుకోవాలి. మిగిలిన రైస్ కూడా వేసేసాము కర్రీ పైన. ఇప్పుడు పుదీనా, కొత్తిమీర అయితే చల్లుకుంటున్నాము ఇలా లేయర్ లాగా. ఇప్పుడు అన్నం మీదనే కాస్త గరం మసాలా పౌడర్ కూడా చల్లుకోవాలి ఇలా. ఇప్పుడు ఈ ఫ్రైడ్ ఆనియన్స్ కూడా ఒక లేయర్ లాగా చల్లుకోవాలి. ఈ ఫ్రైడ్ ఆనియన్స్తోనే మనకి బిర్యానీ అనేది టేస్ట్ చాలా బాగా వస్తుంది. ఇలా అయితే చల్లుకోవాలి ఫ్రైడ్ ఆనియన్స్ని. తర్వాత కొత్తిమీర, ఇప్పుడు దీని మీద నెయ్యి కూడా వేసుకోవాలి. ఇలా అయితే నెయ్యి కూడా వేసుకోవాలి. చూడండి, 2 or 3 టేబుల్ స్పూన్ నెయ్యి కూడా పడుతుంది. కలర్ కావాలనుకునే వాళ్ళు కలర్ వేసుకోవచ్చు. కలర్ హెల్దీ అని అనిపించకపోతే కాస్త పసుపు, వాటర్ అయితే ఇట్లా చల్లుకోవచ్చు, బాగుంటుంది చూడడానికి కూడా. 1 స్పూన్ పసుపు వేసి అందులో వాటర్ వేసుకొని ఇలా చల్లుకుంటే అయిపోతుంది. మనకి కలర్ వద్దనుకునే వాళ్ళు ఇప్పుడు కాస్త వాటర్ కూడా ఇలా చల్లుకోవాలి. ఇప్పుడు మనం మూత పెట్టేసి పొయ్యి మీద పెట్టేయడమే దమ్లాగా. చూడండి, స్టవ్ అయితే ఆన్ చేసి ఫస్ట్ హై ఫ్లేమ్లో పెట్టుకోవాలి. 15 మినిట్స్ దాని మీద ఒక ప్యాన్ లాంటిది పెట్టుకోవాలి. ఎందుకంటే అడుగంటుతుంది కాబట్టి. ఇలా ప్యాన్ పెడితే అడుగంటుకోదు. చూడండి, ఇప్పుడైతే మనం స్టవ్ మీద అయితే పెట్టేసాము హై ఫ్లేమ్లో.
10 మినిట్స్ సరిపోతుంది, 15 మినిట్స్ ఎక్కువ అనుకుంటే. చూడండి, తర్వాత ఓ 40 మినిట్స్ లో ఫ్లేమ్లో పెట్టుకోవాలి. చూడండి, రైస్ అయితే అయిపోతుంది. ఇలా కిందికి మీదికి అనుకోవడం వల్ల కర్రీ అనేది రైస్కి పట్టుతుంది. చూడండి ఎంత బాగా వచ్చిందో, కర్రీ కూడా కనబడుతుంది. పన్నీర్ బిర్యానీ అయితే చాలా టేస్టీగా ఉంది, మేమైతే తిన్నాము. మీరు కూడా ఒకసారి ఇంట్లో ఇలా ట్రై చేయండి. మేము కొంచెం ఎక్కువ క్వాంటిటీతో చేసుకున్నాము, తక్కువ క్వాంటిటీ కూడా చాలా బాగుంటుంది. చూడండి ఎంత టేస్టీగా, ఎంత కలర్ఫుల్గా ఉందో. మీరు కూడా ఒకసారి మీ ఇంట్లో ట్రై చేయండి. ఇప్పుడు గణపతి నవరాత్రులు కాబట్టి నాన్ వెజ్ తినని వాళ్ళు వెజ్ లెక్క పన్నీర్ బిర్యానీ చేసుకొని తినండి, చాలా బాగుంటుంది. మా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి. ఫస్ట్ టైం మా ఛానల్ చూసిన వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం.